నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రానికి వచ్చిన. మరి మండల కేంద్రంలో పెద్దబాడి ఉంటుందిగా పిల్లలు చదువుకునేది. ఇగో పెద్దబాడి లెక్క వచ్చిన పిల్లలు చూడు. మరి ఇక మంచిగా ఇక ఇంత భోజనే టైం అయింది వాళ్ళకు. నేను వచ్చే వరకు అలా తింటురు. మరి ఆడ తిన్నోళ్ళు ఆడ చెట్ల కింద కూర్చొని తింటురు. అసలు ఇక్కడ కథ ఏంది వ్యవహారం ఏంది అని తెలుసుకుందామని వచ్చినా. మరి మీరు చూస్తుండాలి జరా రాది లైన్ కట్టింది కానీ ఓ మనవడా మీరే తింటరా. మరి నాకేమైనా ఉందా? నిజం చెప్పు రే, అంతేనా? ఏం సంగతి మరి? ఇట్లా ఎన్ని రోజులా ఇట్లా తినమంచి అంటే మీకు నీడ చెట్లేనా? ఇప్పటి వరకు అయితే డైనింగ్ టేబుల్ జరుగుతుంది. ఇప్పుడు రూమ్ ఇప్పటి వరకు అయితే రోడ్డు మీద వస్తుంది తింటాం. మంచిగా ఉంటుందిగా అయితే. కానీ మళ్ళీ నేను ఓవర్ చెప్పకు నువ్వు, కానీ అన్నం మంచిగా పెడుతురా. నిజం చెప్పాలి నాకు. మళ్ళీ అడుగుతా నేను. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారా అని ఇట్లా చెప్తలేవా? మంచిగా అవుతుందిగా. ఓకే, అదే అంటున్నా. మళ్ళీ నాకు చెప్పాలి తాతను కాబట్టి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని అడుగుతా. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అన్నా నేను అడుగుతా. ఓకేనా? అదే అంటున్నా. ఓకే మరి అమ్మా ఏం సంగతులు? ఏంటిదమ్మా ఇది? అన్నము ఇందులో ఉంది, పెసరు పప్పు అంటే బగారా ఏంటి? కిచడి. ఓకే ఓకే అమ్మా, మంచిగా. ఇదిరా పప్పు టమాటా. సోమవారం కిచడి ఉంటాము. ఇక మినిమం ప్రకారం ఉంటాం ఏ రోజుకి ఆ రోజు. ఎట్లా ఏదైతుందో దాని ప్రకారం ఉంటారు. రోజు మంచిగా వండి పెడతారుగా. మంచిగా వండి పెడతాం. పిల్లలు నడుగురు ఎట్లా ఉంటారు. ఎందుకంటే మీరే అమ్మలు, ఇంటికాడ తల్లులు ఎట్టురో మీరు అట్లా అంతే. ఓకే అమ్మా. ఇక మరి ఇది పిల్లల కోసం మరి ఇక్కడ సర్పంచ్ గారు ఒక మాట ఎంతకైనా మంచిది అడుగుదాం. ఏం సంగతి ఇది? మరి కడుతురా? నమస్కారం అయ్యా. నమస్కారం మేడం. నమస్కారం. మరి ఏం సంగతి అన్నట్టు? మరి పిల్లలు బాగానే ఉన్నారు, గుంపుకే కానీ చెట్ల కింద తింటురు. మరి వీళ్ళకు ఏదో అన్నారు ఇప్పటిదాకా ప్లాడ్ అన్నాడు మాకు, అది కడుతురు ఏదో అని. ఇది అదేనా? ఏమైందంటే అసంపూర్తిగా ఉన్నది. దీన్ని డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ముందుకు పోతుంటే దాతలు అయినటువంటి సుశీలమ్మ ఫౌండేషన్, అట్లాగే అభయ ఫౌండేషన్, దాంతోపాటు పార్టీలకు అతీతంగా అందరు కూడా చందాలు వేసుకొని మా డెవలప్మెంట్ కమిటీ చేస్తారు. దాంతో ఊర్లో ఉన్న అన్ని స్కూళ్లకు ఏమైతే మౌలిక వసతులు తక్కువ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు 1000 సమస్యలు అనుకో, ఇది ఒకటి అనుకోండి స్టార్ట్ అయ్యి ఇంకా 909 కూడా తీరుస్తాం. ఇది మొదలైంది. ఇది అభయ ఫౌండేషన్ వాళ్ళు, సుశీలం ఫౌండేషన్, మన డెవలప్మెంట్ కమిటీ కలిపి ఇది అసంపూర్తి ఉన్నది. దీనిపైన షెడ్ రేకులది కంప్లీట్ కాకుండే ఇక అది గతంలో ఎవరు పట్టించుకోలేదు. ఇది చేపిస్తున్నాం. ఇటుక వర్క్ నడుస్తుంది. ఓకే ఇది పట్టించుకొని ఓకే జరుగుతుందిగా వర్క్. మొన్న ఇంతవరకే ఉండే ఇవన్నీ ఫిల్అప్ చేస్తాం. పిల్లలకి ఇక్కడ మొత్తం ఏమంటే కావాల్సిన టేబుల్ కూడా అన్ని ఇక్కడ వేసి చేపించి. అరే ఇక మధ్యాహ్నం అన్నం తింటాను కూర్చొని. నీడ లేదు కదా, చెట్ల కింద తింటారు పాపం. ఎప్పటి నుంచో చూస్తున్నాం. డైనింగ్ హాల్ ఇది. డైనింగ్ హాల్ మంచిగా ఇది తయారైనాక బెంచ్లు వేస్తే ఎడ కూర్చొని అది. అందుకే మా పని చేయాలయ్యా. పిల్లలకు జర మంచిగా మన పిల్లల్ని మనం రక్షించుకునే వాళ్ళకి మంచి చదువు ఇక్కడ అన్ని ఫెసిలిటీ బాగుంటే ఇటు వస్తాడు. ప్రైవేట్ స్కూల్కే పోతాడు. లేదు గవర్నమెంట్ స్కూల్ బతికేయాలని ఈ మన సుశీలం ఫౌండేషన్ నుంచి కానీ, అభయ ఫౌండేషన్ నుంచి కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అందరూ మీలాంటి వాళ్ళు కూడా మీరు ఒక పెద్ద పాదయాత్ర చేశారు. చాలా సంతోషం నాకు నిజంగా. ఎందుకంటే స్కూళ్ళను బతికిద్దాం అనేది ఇది ఖచ్చితంగా. దీనివల్ల పిల్లలు ఏం చేస్తారంటే అరే మంచిగా ఉంది ఇక్కడ అని. పిల్లలకి ఏముంటుంది చెప్పు, మనం ఒక మంచి చాక్లెట్ తీసుకొని పోతాడు, మనం ఎప్పుడు చూస్తుంటాడు, ఒక పండి చూస్తుంటాడు. ఇక్కడ కూడా మంచిగా ఇస్తే ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా స్ట్రెంత్ పెంచుతాం మేము ఖచ్చితంగా. ఇంటింటి తిరిగి కూడా పెంచుతాను నేను. ఇది చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమైతే అంటే ఆ ఫెసిలిటీ ఉందని. ఇన్ని రోజులు ఏమైందంటే తల్లిదండ్రులు వస్తారు చూస్తారు, ఏడ ఏం లేదు చెట్లకి వస్తాను కూడా రానే కూడా అవుతుంది. అది ఆలోచించి ఉన్న మన నారాయణపూర్ టౌన్ లో ఉన్న స్కూళ్ళన్నీ ఇవి ఏవేవైతే మౌలిక వసతులు లేవో అవన్నీ చేపిద్దాం. అది కూడా మీ సహకారం కూడా కావాలి. తప్పకుండా నాది. నేను మంచి చేస్తున్నా అంటే ఊకుంటున్నా. నేను పార్టీలు అనేది కూడా చూడా. మళ్ళీ నేను అనేటప్పుడు నేను ఏమంటాను, నా మనసులో ఉన్నది చెప్తా. ఎప్పుడన్నా అవి ఏ పార్టీలైనా కానీ నేను పార్టీల గురించి ఎక్కువ మాట్లాడను. ఏమన్నా అంటే అందరి గురించి. ఇప్పుడు నేను మనసులోనే చూస్తా. ప్రజలందరికీ మంచి గుణం ఉండి మంచి మనసు ఉండి సహకారం చేస్తాడా ఆయన. ఏ పార్టీ అని ఉండదు నాకు అనవసరం. వ్యక్తిని చూస్తా నేను. నన్ను ఎప్పుడు చెక్ చేసిన అట్టే ఉండాలి. పార్టీలు ఊరిని డెవలప్ చేసుకుందాం. ఆ విధంగా మాకు సంతోషంగా విషయం ఏంటంటే అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర గారు, అట్లాగే సుశీలమ్మ ఫౌండేషన్ మా సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ లక్ష్మీ మేడం గారు,
అట్లాగే ఇంకా ఉంది దాతలు, ఈ చెక్కు అది ఇంకా రాలేదు మరి దాతలు చాలా మంది ఈ వర్క్ అయిన తర్వాత చాలా స్పీడ్ అందుకుంటది. ఊర్లలో ఏమైతే మౌలిక వసతులు స్కూళ్ళ మీద పడతాం, దాని తర్వాత హాస్పిటల్, ఇవన్నీ డెవలప్మెంట్ కమిటీ తోటి ముందుకు పోయి చేసుకుంటాం. మీరు ప్రజలకు సంబంధించిన ఏ పని చేస్తుందన్న నాకు చెప్పండి. గింత ముచ్చట నా చెవులో పడితే అది నేను అటు ఇటు చూడా, మంచి కోసం ఏడికైనా వస్తా. ఖచ్చితంగా మీ సహకారం ఇగో ఇప్పుడు ఏమంటానంటే ఇంకా కూడా దాదాపు నేను చెప్తున్నా, ఏదైతే మనం డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టిన తర్వాత ఇంకెవరైతే స్కూళ్ళకి కానీ హాస్పిటల్ కానీ నారాయణపూర్ డెవలప్మెంట్కి ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఏ రూపం చంద రూపంగా చేసుకుంటాం, ఒకళ్ళు వచ్చి మేము ముందుకు వస్తాం అనుకుంటే వాళ్ళందరూ ముందుకు రండి, మన ఊరిని మనం బాగు చేసుకుందాం. నేను మాత్రం చెప్తున్నా, మన ఊరిని మనం బాగు చేసుకుందాం, అందరం కలుద్దాం, అందరం కలిసిపోదాం, మంచి కోసం పార్టీలు పక్కకు పెడదాం, నారాయణపూర్ డెవలప్ చేసుకుందాం. మరి ఏం లేదు కానీ ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ని నువ్వు అలా మంచి ఈ స్టడీ ఇప్పించినావు అనుకో, రేపు ఆ పిల్లోడు ఏం చేస్తాడు, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు జాబ్ చేసుకుని హైగా ఉంటాడు. నువ్వు చదువు చక్కగా చదివిస్తే ఇంకా వేరే అవసరమే లేదు. ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా వానికి విద్యా బుద్ధులు లేకపోతే అన్ని పోతాయి. అంతే కదా, మెయిన్ అది ఆ కాన్సెప్ట్ లో ఇది స్కూల్లో చేసినాం. దాని తర్వాత హాస్పిటల్ మీద గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన 30 పడకల హాస్పిటల్ కావాలని కోరుకున్నాం, మేము చేద్దామన్నాడు ఆయన. అది కూడా అయితే దాంట్లో ఏమున్నాయి ఇంకా మా డెవలప్మెంట్ కమిటీ నుంచి అట్లాగే ఈ ఫౌండేషన్స్ ఏవైతే మాకు సహకరిస్తారో వాళ్ళతోటి కలుపుకొని ముందుకు పోయి నారాయణపూర్ని ఒకటే పార్టీలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ ఒకటే చేస్తుందని నా లక్ష్యం. ఇది చూస్తారు కదా మరి సంస్థ నారాయణపురం సర్పంచ్ గారు ఉప్పల విజయలక్ష్మి, సర్పంచ్ గారు లింగస్వామి గారు. మరి మన నారాయణపురం మండలంలో ఏదైనా ఉండొచ్చు, పిల్లల భవిష్యత్తు కోసం ఉండొచ్చు, ఊరు భవిష్యత్తు కోసం ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి విద్య అవసరం. ఆ విద్య కోసం మనమందరం చేయి కలిపి మన గ్రామం మన మండలాన్ని డెవలప్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మొదటగా ఈ స్కూల్ పిల్లలకు, తర్వాత హాస్పిటల్, దవాఖానా వింటారు కదా, ఇగో ఇవన్నీ మరి అలాంటి దాతలు కూడా మంచి మనసున్నోళ్ళు కూడా ఉంటే చేయి కలిపి ముందుకెళ్దామని అంటున్నారు. మరి ఇది మీరు చూస్తూనే ఉండాలి. ఇది మంచి కార్యక్రమం. మంచి పనికి నేను కూడా ఎక్కడైనా తల్వార్ తాత వస్తాడు. మీ మంచి పనిని నేను కూడా నా వంతు సహకారం నేను చేయాల్సిందే కాబట్టి చేస్తా.